కన్న కూతురికి న్యాయం చేయలేని తండ్రిగా మిగిలిపోతున్నాను. నిజం ఏనాటికైనా తెలియక దాగదు. ఎవరో ఒకరి ద్వారాను ఏదో ఒక విధంగా నిజం బయటపడుతుంది. తులసికి తెలుస్తుంది. అప్పుడు ఈ తండ్రిని తులసి క్షమిస్తుందా? నేను బ్రతికుండగా తెలిసి తులసి అడిగే ప్రశ్నలకు నేనేం సమాధానం చెప్పాలి? నేను పోయిన తర్వాత తులసి నా తండ్రి నా దగ్గర నిజం దాచి నన్ను మోసం చేశాడని బాధపడుతుంటే నా ఆత్మ శాంతిస్తుందా? ఒక్కగానొక్క కూతురికి నేను ఇంత పెద్ద పొజిషన్లో ఉండి కూతురి కోరికను తీర్చలేకపోతున్నాను. తులసి ప్రేమించింది పరాయి వాణ్ణి కాదు, నా చెల్లెలు కొడుకును ప్రేమించింది. వాళ్ల ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు. ప్రియా మనసులో ఎంత బాధ గూడు కట్టుకుని ఉందో నాకు తెలుసు. అది ఎందుకు ఆదిత్యకి తులసినిచ్చి పెళ్లి చేయాలని చూస్తుందో నాకు తెలుసు. అటు నా చెల్లెలు, ఇటు నా కూతురు ఇద్దరికీ అన్యాయం చేస్తున్నాను. నాకెందుకు ఇలాంటి జన్మ? డబ్బులు చేతిలో పెట్టి వాళ్ళ రోగం బాగా కుదిర్చావుగా. వాతానికి వాత, అజనానికి కోత అంటారు. కీలరికి వాత పెట్టడం నాకేమైనా కొత్త? రోగం తెలియకుండా వైద్యం ఎలా చేస్తావు అత్తయ్య? వాళ్ళ మాయరోగాలు నాకు తెలియనివి కావే. రోగం మారొచ్చుగా, ముందే మందిస్తే ఎలా? నాకా సంత పరిచయమైన దగ్గర నుంచి తెలుసు. మా సత్య కూడా పలానా రోగాలని చెప్తూనే ఉంది. వాళ్లకున్నది ఒకే ఒక్క రోగం, ఆశ, దురాశ, అసంతృప్తి. అవతల వాళ్ల మీద బతకటం, బాగున్న వాళ్ళని చూసి ఏడ్చి చావడం. అసలు వచ్చిన కారణమేంటో, ఏం చెప్పాలనొచ్చారో వింటే బాగుండేది కదా. ఏంటే వాడేమైనా భారత రామాయణాలు చెప్పడానికి వచ్చాడా? అష్టాదశ పురాణాలు వినిపిస్తాడా? సంధిస్తే 6 నొక్క రాగంతో, వదనా నా కూతుర్ని ఆదిత్య ప్రేమించాడు, చస్తే గిస్తే పెళ్లి దాంతోనే చెయ్యి, లక్ష్మికి అన్యాయం చేసినా తప్పులేదు, రక్త సంబంధం మేనరికం అంటూ సాగదీస్తూ ముక్కు చీత్తూ ముందు చేతులు తర్వాత కాళ్లు పట్టుకుని ప్రాధేయపట్టాలు ప్రార్థించటాలు చేద్దామనొచ్చారు. అంతదాకా వస్తే, అంత అవకాశం ఇస్తే అసలే మనసు మెత్తటిదాన్ని. ఏ క్షణంలోనైనా అయ్యో పాపం అనిపిస్తే, మనసు కరిగితే సరేలే అన్నానే అనుకో, నీ బతుకు బొగ్గవుతుంది, నీ కొంప బొగ్గవుతుంది. అందుకే నేను వినిపించుకోలేదు, వాళ్ళకి చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. మీ స్థాయి ఇది అని, దానికి ఈ ఇంటి కోడలయ్యే అర్హత లేదు అని చేతలతో చెప్పి పంపించాను. వామ్మో వామ్మో వామ్మో, నువ్వు సామాన్యురాలివి కాదత్తయ్య, అపర మేధావివి. ఎంత దూరం ఆలోచించావు, ఎలా సమాధానం చెప్పావు? నిజంగా నువ్వు గ్రేట్ అత్తయ్య. మారు మాట్లాడకుండా, నోరు తెరవకుండా, నోట్ల కట్టలతో కొట్టి సైలెంట్ గా బయటకు గంటావు. మా దుర్గమ్మ స్టైలే వేరు. అవునవును, రూటే సపరేటు. ఇంకా వాళ్ళిట్టు తల తిప్పి కూడా చూడరు. చూడకపోతే ఎలా? నీకు ఆదిత్యకి జరిగే పెళ్లి వాళ్ళు చూడద్దు? వాళ్ళు వస్తారంటావా అత్తయ్య? నేను పిలుస్తాగా. నువ్వు పిలుస్తావా? నాకు పిలవాలని లేకపోయినా ఈయన గారికి చెల్లెలు, ఈ ఇంటి ఆడపడుచు కదా. పిలవలేదు అని చెడ్డ పేరు నాకెందుకు? జనాల్లో చులకన కావటం దేనికి? వెళ్ళి పద్ధతిగా పిలిస్తే నా మీద అభిమానం ఉంటుంది కదా. అంతే కదక్క. ఏ పిన్ని, నువ్వేమంటావు? నువ్వు కరెక్టేనే. ఏదో పిలిచాము అంటే పిలిచాము అనేలాగా చెప్పొద్దాం. అలాగే అక్క. లక్ష్మి, పసుపు కుంకుమ తీసుకునిరా. సరే అత్తయ్య. ప్రియా, పొద్దునుంచి నువ్వేం తినలేదు. కడుపు మార్చుకుని ఉపవాసం చేస్తే ఫలితం రాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాన్ని కాదనుకుంటే ఎలా? నువ్వు చాలా నీరసపడిపోతున్నావు.
ఒక ముద్ద తిను, నా కోసం తిను. నువ్విలా పస్తులుంటే నిన్ను చూస్తూ నేను ఎలా ఉండగలను చెప్పు. తులసికి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా? అమ్మ నీ కోసం బాధతో ఉపవాసం ఉందంటే భరించగలదా? నాకు తినబుద్ధి కావడం లేదు, అన్నం సహించడం లేదు. అన్నంపై ద్వేషం, బ్రహ్మపై ద్వేషం పనికిరాదంటారు. అన్నం సహించడం లేదు అని అనకూడదు. చూడు, మనకి ఎన్ని బాధలున్నా సరే అంతో ఇంతో తినాలి. అదే తులసి ఉంటే నిన్నిలా ఉండనిచ్చేదా? రేపది వచ్చిన తర్వాత నన్ను తిట్టకుండా ఉంటుందా? ఏం సాంబయ్య, అమ్మనెలా చూసుకోవాలో తెలీదా? భర్తగా భార్యను చూసుకునే విధానం ఇదేనా? నీ భార్య ఏంటో నీకు తెలీదా? బాధ తెలీదా అని నన్నే అంటుంది, నన్నే నిలదీస్తుంది. చూడు ప్రియా, ప్లీజ్ తిను, నా కోసం తిను ప్రియా. మన తులసి కోసమైనా తిను ప్రియా. నాకొద్దండి. తిండి మానేసి నీరసపడిపోతే రేపు పెళ్లికి ఎలా వస్తావు? నువ్వెవరు ప్రియా? మా ఇంటి ఆడపడుచువి, మా ఆయనకి చెల్లెలివి, మా అబ్బాయికి మేనత్తవి, 3 హోదాల్లో ఉన్నదానివి. రేపు పెళ్లిలో జరగాల్సిన కార్యాలన్నీ నీ చేతుల మీదుగా జరిపించాల్సిన దానివి. నువ్విలా నీరసపడిపోయి శుభకార్యానికి రాకపోతే జనం నా ముఖాన్ని ఉమ్మేరు. అయినా నీ మేనల్లుడి పెళ్లి నువ్వు మాత్రం చూడకుండా ఎలా ఉంటావు? అందరూ ఈ దుర్గమ్మ దుర్మార్గురాలు అనాలనా? నన్నందరూ ఆడిపోసుకోడానికా? నువ్విలా పస్తులుండం దేనికి చెప్పు? ఎవరిని అప్రతిష్ట పాలు చేద్దామని, ఎవరిని చెడు చేద్దామని, ఎవరిని అవహేళన చేద్దామని? ముందు కాస్త తిను ప్రియా. నువ్విప్పుడు తినకుండా అడ్డం పడితే నీ కూతురుంది కదా, అదొచ్చి నా మీద పడుతుంది, దుమ్మెత్తి పోస్తుంది. దానంతట అదే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చదువుకుంటాను, పెళ్లి కట్టురాను అని చెప్పినప్పుడు నువ్వెందుకు ప్రియా పస్తులుంటున్నావు? సాంబయ్య, అలా చూస్తూ ఉండకపోతే తినిపించచ్చు కదా, తినిపించు. లేకపోతే నన్ను తినిపించమంటావా? ఒకప్పుడు తినిపించిన దాన్నే. ఏదో మధ్యలో గొడవలొచ్చి దూరం వచ్చింది కానీ అంత మాత్రాన ప్రేమ లేనట్ట. ప్రేమ ఉండబట్టే కదా నేనిక్కడి దాకా వచ్చింది. ఉండు, అయితే నేనే గోరు ముద్దలు తినిపిస్తాను. వద్దొద్దునా? నాకు గోరు ముద్దలొద్దు. నా కోరిక తీరుస్తావా? ఆదిత్యకి తులసికి పెళ్లి చేయొద్దునా? దయచేసి నా కోరిక తీర్చొద్దునా? నిన్ను దేవతలా కొలుస్తాను. ఇదేదో నన్ను పైకి పంపించే వ్యవహారంలో ఉంది. లేకపోతే నన్ను దేవతలా కొలవడం ఏంటి? అయినా నీ కోరిక తీరదు అని ఏ రోజో చెప్పాను. మనం ఇలా దూరం అవటానికి కారణం నువ్వు కోరిన ఈ కోరికే. ఆ కోరికే లేకపోతే మనం ఇలా దూరంగా కాకుండా కలిసే ఉండేవాళ్ళం. నీ కోరిక తప్పు ప్రియా. కోరరాని కోరిక, నెరవేరని కోరిక కోరుతున్నావు. అది తీర్చడం నా వల్ల కాదు. అయినా అవతల లక్ష్మికి ఆదిత్యకి పెళ్లి నిర్ణయించాక ఇప్పుడు తులసికి ఆదిత్యకి పెళ్లి చేయమంటావేంటి ప్రియా? అది జరగని పని. నువ్వు ఆశపడచ్చు, అవతల కోట్లాస్తుంది కదా, కానీ నా కొడుకు జీవితం నేను నాశనం చేయలేను. మేము ఆస్తి కోసం ఆశపడి తులసినిచ్చి పెళ్లి చేద్దాం అనుకోలేదు దుర్గమ్మ. తులసి మా ఒక్కగానొక్క కూతురు. ఇంకా మా దగ్గరున్న ఆస్తి మొత్తం తులసికి వస్తుంది తప్ప దానాస్తి మాకెందుకు వస్తుంది దుర్గమ్మ? ఓ, ఉందిలే మీకు బోడాస్తి. ఒక పూట తింటే రెండో పూటకి వెతుక్కుంటారు. మీదో పెద్ద ఆస్తి, మీదో పెద్ద సంపాదన. మీకు ఆశ లేదు అంటే నేను నమ్మాలి.
చాలా మందిని చూశాను మీలాంటి వాళ్ళని. మీ బతుకు మాకు తెలియందా ఏంటి? అనాథగా ఇంట్లో చేరావు. ఆ రోజుల్లో కాబట్టి ప్రియనిచ్చి పెళ్లి చేశారు. నీది నిజమైన ప్రేమ అనుకుని ఆ స్వార్థాన్ని గమనించలేకపోయారు. వదినా, ఆయన ప్రేమను తప్పు పట్టుకో. ఓ, నీ ప్రేమ గొప్పది, నీ కూతురి ప్రేమ గొప్పది. నేనే పిచ్చిదాన్ని. అలా అనుకుదునా, వాళ్ళు పుట్టుక ముందు నుంచే మనం వాళ్ళు పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. అనుకోవడం వేరు, పరిస్థితులు వేరు ప్రియా. అయినా వాళ్ళిద్దరూ పెళ్లి చేయాలని మీరు అనుకోవచ్చు, కానీ నేనేనాడు అనుకోలేదే. నిజం దుర్గా, నువ్వనుకోకపోయినా నేను ప్రియ అనుకున్నాం. తులసి పుట్టగానే నా కోడలు పుట్టిందని నా ఆఫీసర్స్ ముందు అన్నాను. వాళ్ళిద్దరికి పెళ్లి జరగాలని దేవుడు రాసిపెట్టాడు. దాన్ని నువ్వు మార్చాలనుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించు దుర్గా. సభాష్ సభాష్, అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి నా బుర్ర మార్చేయాలనుకుంటున్నారు. పాపం చాలా శ్రమ పడుతున్నారు. చూడండి, మీరిద్దరూ తలకిందులుగా తపస్సు చేసినా సరే తులసికి ఆదిత్యతో పెళ్లి జరగదంటే జరగదు. జరగదు. ఒకవేళ నన్ను కాదని మీరా ప్రయత్నం చేస్తే, నేను ఇదివరకే చాలాసార్లు చెప్పాను కదా, అది నిజమవుతుంది. మీరిద్దరూ కలిసి నన్ను మార్చడానికి మేము స్వార్థం లేని వాళ్ళం, త్యాగం చేస్తున్న వాళ్ళం అనే మాటలు మాట్లాడకండి. నేను నిర్ణయించిన పెళ్లిని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించొద్దు. నా నిర్ణయం మార్చుకోను, మారదు. వస్తారా? పెళ్లికొచ్చి మౌనంగా చూసి పెద్ద మనసుతో వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి వెళ్ళండి. అంతే తప్ప పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో పెట్టుకుని పెళ్లికి వచ్చినా, వీళ్ళకి మీరు సహకరించినా, పెళ్లి ఆగినా నేను మాత్రం బతకను. దుర్గా, ప్రియా, ప్రియా, ఊరుకో. తన ఆశ కోరిక ఎప్పటికైనా నీ ఇంటికి నీ కూతుర్ని పంపాలనే ఆశ. తులసికి ఆదిత్యతో పెళ్లి జరగదంటే జరగదు. తులసి నా కూతురు అన్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నాను. అది నాతో కలిసి అల్లరల్లరిగా ఆడుతూ పాడుతూ చాలా కబుర్లు చెప్పేది. కలివిడిగా ఉంటూ కలతలంటే ఏంటో తెలియకుండా చేసేది. దుర్గమ్మకి తులసి తన కూతురే అని తెలియదు. తులసికి దుర్గమ్మే తన తల్లి అని తెలీదు. అది చిన్నప్పటి నుంచి దుర్గమ్మ దుర్గమ్మ అని ఛాలెంజ్లు చేస్తుంటే ఎంతో సరదాగా ఉండేది. ఇప్పుడు చాలా వెలితిగా ఉంది. కూతురని తెలిసాకే దూరం పెరిగింది. దగ్గరికి తీసుకోవాలంటే భయం వేస్తోంది. ఈ వెలితి ఎప్పుడు పోతుంది? నా కూతురు దుర్గకి కోడల రూపంలో ఎప్పుడొస్తుందో? ఎప్పటికీ నిజం బయటపడుతుందో? తులసిని దుర్గమ్మ తన కూతురిగా భావించి గుండెల మీద ఎప్పుడు హత్తుకుంటుంది? పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ప్రియ చేసిన త్యాగానికి నేనిచ్చే బహుమానం ఇదేనా? తులసి నా కూతురే అని తెలిసినా విషయం ప్రియకి చెప్పలేకపోతున్నాను. త్యాగం చేసిన తను అన్నయ్య అది నీ కూతురని చెప్పలేకపోతుంది. ఎంత గొప్ప మనసో మా బావ చెల్లెలదే. అలాంటి గొప్ప మనసున్న వాళ్ళని
ఇలా అనవసరంగా దుర్గ బాధ పెడుతోంది. బయటి వాళ్ళు ప్రేమించుకుంటేనే పెద్దలు ఒప్పుకుంటున్న కాలం ఇది. అలాంటప్పుడు అయిన వాళ్ళు వరసకి బావ మరదళ్ళు ప్రేమించుకుంటే దుర్గమ్మ ఎందుకు ఒప్పుకోవడం లేదు? భగవంతుడా, వాళ్ళిద్దరిని ఒక్కటి చేయి. నిజాలన్నీ బయటపడి మా 2 కుటుంబాలు కలిసి ఒక్కటయ్యే రోజు మాకివ్వు. ఇక నీదే భారం. చెప్పరా ఆదిత్య. నువ్వేమో అక్కడ కూర్చున్నావు. ఒక్కడిని నేను ఇక్కడ టెన్షన్ పడలేక చచ్చిపోతున్నానే. టెన్షన్ ఎందుకురా? హ్యాపీగా ఉండలేక. ఇక్కడేమో ఎల్లుండి పెళ్ళి అంటున్నారే, వణికి చస్తున్నా. నువ్వుంటే ఆ ధైర్యమే వేరు. ఎలాగైనా ఆపుతావన్న నమ్మకం అన్నా ఉండేది. టెన్షన్ కాకపోతే ఇంకేముంటుందే? కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, గుండె దడదల్లాడిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదే. అసలు ఏం చేయను? నన్నేం చేయమంటావురా? వచ్చేవే, అర్జెంటుగా వచ్చే. మనం పెళ్లి చేసేసుకుందాం. ఆ తర్వాత ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. ఆదిత్య, ఏంట్రా మళ్ళీ మొదటికొస్తావు? నేనొస్తాను, నువ్వు తాళి కడతావు. కథ అడ్డం తిరుగుతుంది కదరా. దుర్గమ్మ అడ్డం పడుతుంది. నేను మొదటి నుంచి దొంగ పెళ్లి కుదరదు అంటూనే ఉన్నాను కదరా. ఇంకే ఉంది, నా బతుకు బస్టాండే. వస్తే నాది అదే పరిస్థితిరా. నువ్వొక్కడవైనా సుఖపడరా. ఈ వెధవ సలహాలే ఇవ్వొద్దని చెప్తున్నాను. పిచ్చి ఆలోచనలు చేయకురా. మనం ధైర్యం చేస్తే మీ అమ్మ ఎంతకైనా తెగబడుతుంది. అది మళ్ళీ మన పీకల మీదకి వస్తుంది. జరగరాంది ఏదైనా జరిగితే జనం మన మొహం మీద ఉమ్మేస్తారు. జీవితాంతా నరకం అనుభవించాల్సి వస్తుంది. మనుషుల కన్నా మీకు ప్రేమలే ఎక్కువయ్యాయా అని తిట్టిపోస్తారు. చూడ్రా, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. జరగని. పా, ఈ వేదాంతాలవే వద్దంటున్నా. రాద్ధాంతం చేస్తే ప్రయోజనం లేదురా. అరే, నేను మాత్రం రాను. నువ్వు కూడా ఇక్కడికి రావద్దు. వచ్చినా నేను కలవను. ప్రయోజనమే ఉండదు. ఇదిగో, నీ ప్రపోజల్ని నేను ఎప్పటికీ ఓకే చేయను. నీకు నేను సహాయంగా నిలవను. నీ ప్రయత్నాలకి సహకరించను. టోటల్గా నేను అస్సలు మాట్లాడను. నేనే దేవుణ్ణి నమ్ముకున్నాను. నువ్వు నాలాగే ఆ దేవుడి మీదే భారం వేయి. చూడ్రా, నమ్ముకున్న వాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడు అంటారు. రక్షగా ఉండి రక్షిస్తాడు, ప్రేమను బ్రతికిస్తాడు. రే, మనం బుక్లో చదివాము, నీకు గుర్తుందనుకుంటా. ప్రేమించిన వాళ్ళకి ఏ మేలు కొలువై ఉండదని. కష్ట సమయాల్లో దేవుడు తోడుంటాడు, కాచి కాపాడి ఆదరిస్తాడు అని అందరూ నమ్ముతారు. మనము అదే నమ్ముదాంరా. ధైర్యంగా ఉందాం. బీ బ్రేవ్. ధైర్యాన్ని వీడకు. ఉంటాను. ఏయ్ తులసి, ఇటేమో అమ్మా నాన్న, అటేమో ప్రేమించిన తులసి. ఎవరిని మరొకరి కోసం వదులుకోలేని పరిస్థితి. అది చెప్పినట్టు నేను ఆ దేవుణ్ణి వేడుకోవడమే, ఆయన్ని నమ్ముకోవడమే. భగవంతుడా, రక్షించు, మా ప్రేమను బతికించు.